జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈగల్ మీడియా ప్రేక్షకులకు శాస్త్రం ఆరోగ్యం కార్యక్రమం ద్వారా స్వాగతం, సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి అంశము, ప్రతినిత్యము మనము తెల్లవారగానే ప్రతి స్త్రీ కూడా ఇంటి ముందు గడప గడుగుతూ ఉంటుంది. గడప గడిగి పసుపుతో గడప గడగడం వల్ల ఇందులో ఉండేటువంటి శాస్త్ర రహస్యము, ఆరోగ్యము ఏమిటి అనేది మనం తెలుసుకున్నాం. గడప కడగడం వల్ల, కడిగి దానికి పసుపుతో కడపను పూసి దానికి శుభ్రంగా అలంకారం చేయటం వల్ల ఇంటికి లక్ష్మీదేవిని ఆవాహనం చేసడం అని దానికి అర్థం. రెండవది ఏమిటంటే, ఇందులో ఉండేటువంటి ఆరోగ్యపరమైన రహస్యాలు ఏమిటంటే, ఇంటిలోనికి ఏ విధమైనటువంటి క్రిమికీటకాదులు రాకుండా చూస్తూ ఉంటుంది పసుపు. ఆరోగ్యకారకమైనటువంటిది పసుపు. మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ వంట చేసినా మనం పసుపు లేకుండా వంట అనేది చేయలేము. పసుపు లేకుండా ఏ శుభకార్యము కూడా చేయలేము. కనుక పసుపు అనేది సంపూర్ణమైనటువంటి ఆరోగ్యకారకము. కనుక ప్రతి నిత్యము కూడా ఏ స్త్రీ అయితే ఉదయాన్నే సూర్యోదయానికి ముందు కానీ సూర్యోదయ సమయంలో గడప కడిగి శుభ్రముగా పసుపు పూసి ముగ్గు పెట్టి పసుపు కుంకుమలతో అర్చన చేస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి ప్రతినిత్యము కూడా ఆ లక్ష్మీదేవి వారి గడప తడుతుంది. ఇతరత్ర క్రిమికీటకాదులు కూడా ఇంటిలోనికి ప్రవేశించవు. ఆ పసుపు ఆరోగ్యకారకం వల్ల ఆ పసుపు వాసన చూడగానే ప్రతి క్రిమికీటకాదులు చనిపోయి ఇంటి బయటనే ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరము కూడా ఆ ప్రతినిత్యము ఆ లక్ష్మీదేవిని మనం ఇంటిలోనికి ఆవాహనం చేసుకోవడం కొరకు ఆ పసుపుతో గడపకు అర్చన చేసి మనం ఆవాహించడం వల్ల సంపూర్ణమైన దారిద్ర్యాన్ని తొలగించుకొని ఇంటిలో మహాలక్ష్మి అనుగ్రహానికి పాత్రులమవుతాము. దానితో పాటు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులము కూడా అవుతూ ఉంటాము. కనుక ప్రతి ఒక్కరూ, ప్రతి ముత్తైదువ, ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యము కూడా కడప గడగడం అనేటువంటిది ఇందుగూర్చే చెప్పడం జరిగింది. కడప గడిగి దీపారాధన చేయటం వల్ల సంపూర్ణమైనటువంటి ఆయుహు, ఆరోగ్యం అనేటువంటిది లభిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ స్త్రీ ఆచరించి వారు సంపూర్ణంగా శాస్త్ర ప్రకారంగా ఇలా ఆచరించుకొని ఆరోగ్యవంతులవ్వాలని కోరుకుంటున్నాము. నేటి శాస్త్రం ఆరోగ్యం కార్యక్రమం సమాప్తం. Like and subscribe Eagle Media Works.